శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనం భగవద్గీత భాష్యం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. 2వ అధ్యాయంలో ఉన్నాము. 16వ శ్లోకంలో సత్ అసత్ గురించి తెలిసిన వాళ్ళు, తత్ గురించి తెలిసిన వాళ్ళు అని చెప్తూ ఉన్నారు. అది చూస్తూ వచ్చాము. సత్ అంటే ఏమి, అసత్ అంటే ఏమి? అసలు సత్, అసత్ అని మనకు 2 రకాల బుద్ధులుంటాయి. సద్బుద్ధి, అసత్ బుద్ధి అని చెప్తూ, సత్ అంటే ఏమి? ఏదైతే ఉన్నది అని తెలుస్తూ ఉన్నదో అది సత్ బుద్ధి. లేనిది కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉండడము అసత్ బుద్ధి. అయితే లేనిది ఉన్నట్టుగా తెలుస్తున్నది ఇది అసత్. ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఇది సత్ అని సత్‌ని, అసత్‌ని విడదీసి యదార్థంగా ఎవరు తెలుసుకోగలరో, సదసత్ వివేక జ్ఞానము ఎవరికున్నదో అటువంటి వాళ్ళు తత్వదర్శులు అని చెప్తూ ఉన్నారు. ఏదైతే సత్, ఏదైతే అసత్ అని వేరు చేసి సరిగ్గా చూసుకుని దాని యాథాత్మ్యం అంటే యథార్థ స్వరూపాన్ని దర్శించగలిగిన వాళ్ళు తత్ గురించి తెలిసిన వాళ్ళు. సత్ గురించి తెలిసిన వాళ్ళెవరు? తత్ గురించి తెలిసిన వాళ్ళు తత్వదర్శులు అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే తత్ అన్నది బ్రహ్మకు నామము. ఆ తత్ యొక్క భావము తత్వం అని చెప్తున్నారు. ఈ తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎవరు తెలుసుకున్నారో వాళ్ళు తత్వదర్శులు అని చెప్తూ, మళ్ళీ ఇంకొకసారి సత్తేంటో, అసత్తేంటో దాన్ని తెలుసుకోవడము తత్ ఏమో చెప్పడం కోసము 17వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఏదైతే అవినాశి అయి ఉన్నదో అది తత్ అని తెలుసుకో. ఈ తత్ నుంచి ఏది తతమయిందో అదంతా సత్ అని తెలుసుకో అని చాలా సింపుల్‌గా ఈ 2 శ్లోకాల్లో సత్ అంటే ఏమి, తత్ అంటే ఏమి అని చెప్పారు. ఇప్పుడు ఈ సత్ ఏదున్నదో దాని గురించి తెలుసుకున్నవాడు ఇంక అందులో నుంచి జారిపోడు. కానీ మరి ఎందుకో కిం పునః తత్ అసత్ యత్ స్వాత్మ సత్తాం వ్యభిచరతి మరి ఏ అసత్తున్నదో అది తన సత్తాలో నుంచి ఎందుకు వ్యభిచరిస్తుంది అంటే పక్కకు తొలగుతుంది అని ఒక ప్రశ్న వచ్చింది. ఇంకా దానికి జవాబుగా 18వ శ్లోకం చెప్తున్నారు. చూసుకుంటూ వెళ్దాము. అంతవంతః ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాశినః అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత అని మన కృష్ణుల వారు అర్జునుడికి చెప్తున్నట్టుగా ఉంటుందిక్కడ. అయితే ఎవరైతే మనలో ఈ ఉపదేశం పొందుతున్నారో వాళ్ళందరూ భారతులు. అంటే ప్రకాశం పైన రతి కలిగిన వాళ్ళు. ఆత్మ ప్రకాశం కావాలని, జ్ఞాన ప్రకాశం కావాలని కోరుకుంటున్న వాళ్ళందరికీ చెప్తూ ఉన్నారు మన గురువు గారు. ఆయనేం చెప్తున్నారంటే, ఇమే దేహాః ఈ దేహాలన్నీ కూడా అంతవంతః అంతంతో కూడి ఉన్నాయి. అంతమైపోతాయి, నశించిపోతాయి. అయితే ఆ దేహాల్లో ఉన్న శరీరి ఎవరున్నారో అది నిత్యము అని చెప్తారు. అనాశమైన, అప్రమేయమైనదేదున్నదో అది శరీరి, అది నిత్యము. అయితే అది తొడుక్కున్న చొక్కాల్లాగా ఉన్న ఈ ఉపాధులన్నీ, దేహాలన్నీ గూడా అనిత్యాలు. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అని దానికి స్థూలంగా అర్థము. ఇప్పుడు భాష్యం చూద్దాము. అంతః వినాశః విద్యతే యేషాం తే అంతవంతః. అంతం అంటే వినాశము. వేటికైతే వినాశము ఉంటుందని తెలుస్తుందో, వేటికైతే వినాశం ఉంటుందో అవన్నీ గూడా అంతవంతాలు, నశించిపోయేవి అని అర్థం. నశించిపోవడము, అంతుతో కూడి ఉండడం అంటే ఏమి?
యథా మృగతృష్ణికాదౌ సద్బుద్ధిః అనువృత్తా ప్రమాణ నిరూపణ అంతే విచ్ఛిద్యతే సహ తస్య అంతః. యథా ఏ విధంగానైతే మృగతృష్ణ చూసి, అంటే ఏదో ఎండమావిని చూసి, ఓహో! ఇందులో నీరు ఉన్నది అన్న సత్ బుద్ధి. ఉండడము సత్. ఇదిగో ఈ ఎడారి మధ్యలో ఓయసిస్ ఉన్నది, ఇక్కడ నీళ్లు ఉన్నాయి అని మృగతృష్ణను చూసుకుని, ఎండమావిని చూసి నీరుగా భ్రమపడడము, నీరు ఉన్నాయి అని అనుకోవడము సద్బుద్ధి. అయితే ఏదైతే ఆ విధంగా ఉన్నాయి నీళ్ళు అని దాన్ని అనుసరించి ఉన్న ఆలోచన ఉన్నదో, అది ఎప్పుడు వెంటనే తొలగిపోతుంది? ప్రమాణ నిరూపణ అంతే. ప్రమాణంతో ఇక్కడ నిజంగా నీళ్లు లేవు అని ప్రత్యక్ష ప్రమాణం కళ్ళతో చూస్తే దగ్గరికి వెళ్ళగానే తెలుస్తూనే ఉంటుంది గాబట్టి, ఇంక మళ్ళీ అక్కడ ఉన్నాయి నీళ్ళన్న ఆలోచన సత్బుద్ధి కలగదింక. అది అసద్బుద్ధి, లేనిది ఉన్నట్టుగా కనిపించింది, భ్రాంతి అని వెంటనే తెలుస్తుంది గదా! ఇంక అప్పుడే అక్కడ నీళ్లకు అంతమైపోయింది. అక్కడ నీళ్లు లేవు అని తెలిసింది గాబట్టి, నీళ్లు లేవక్కడ. నీళ్ళ యొక్క అంతము అయిపోయిందక్కడ. ఏదైతే ఆ బుద్ధి ఉన్నది అన్న బుద్ధి విచ్ఛేదమైపోయిందో, ప్రమాణంతో నిరూపించగానే అది లేదు అని తెలియడంతో అంతమైపోయిందో, సహ తస్య అంతః అదే దాని అంతము. అటువంటి అంతాలతో ఉన్న దేహాలివి. నిజంగా మరణమన్నది నిజంగా ఉన్నదా? నిజంగా మృత్యు ఒకటి ఉన్నది, దేహాలు నిజంగా అంతమైపోతాయి అంటే, అప్పుడది సత్బుద్ధే, నిజంగా ఉన్నదే గదా! శరీరము ఉన్నది, దానికి అంతము ఉన్నది. అదంతా నిజమే అనుకోవాలి. అప్పుడది సత్తయిపోతుంది. అసత్ కాదు. కానీ దేహాలు ఉన్నాయి నిజంగా, ప్రపంచమంతా ఉన్నది నిజంగా, ఈ జగత్తంతా నడుస్తూ ఉన్నది నిజంగా అని అనిపిస్తున్నదేదున్నదో, ఉన్నది, ఉన్నది, ఉన్నది అని లేని విషయం గురించి ఉన్నదానిగా సద్బుద్ధి ఏది ప్రవర్తిస్తున్నదో, అది ఎప్పుడు వెంటనే అంతమైపోతుంది అంటే, ఇదంతా నిజంగా లేదు, ఇదంతా కల. కలలాగా కనిపిస్తూ ఉన్నది, ఇది మిథ్యా కల్పితము, మాయా కల్పితము అని తెలియగానే, ప్రమాణంతో మనము దాన్ని ఏ ప్రమాణము? ఆగమ ప్రమాణంతో, అపరోక్ష అనుభూతితో మనం దాన్ని తెలుసుకున్నాము అంటే, వెంటనే లేకుండా పోతుంది. అది దాని అంతము. దేహం యొక్క అంతం అది. దేహం యొక్క అంతము అంటే చచ్చిపోవడం గాదు. తథా ఇమే దేహాః స్వప్న మాయా దేహాదివత్ చ అంతవంతః. ఈ దేహాలన్నీ గూడా ఎప్పుడు అసలు లేకుండా పోతాయంటే, కలలో చూసిన మాయా దేహాల్లాగానే. మెలకువ రాగానే ఆ దేహాలు నిజంగా లేవు, కళ లేదు, ఇల్లు లేదు, అక్కడ చూసినవేవీ లేవు, అక్కడేది జరగలేదు, అదంతా ఊరికే కల్పన. నా కలలో నాలోనే నేనే కల్పించుకున్న కల్పన అని తెలియగానే, అవి నిజంగా లేవు అని వెంటనే ఎట్లా తెలుస్తుందో మెలకువ రాగానే, అట్లానే ఈ దేహాలన్నీ గూడా జాగ్రత్తవస్థలో చూస్తూ ఉన్నాను. నిజంగా ఉన్నాయి. అదిగో పుట్టాయి. ఇదిగో చనిపోయాయి. అదిగో పెరుగుతూ ఉన్నాయి. అదిగో నశిస్తూ ఉన్నాయి అని అనిపిస్తూ ఉన్నవన్నీ గూడా నిజంగా లేవు అని ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మజ్ఞానం కలగ్గానే, అటువంటి మెలకువ కలగ్గానే, ఈ స్వప్నంలో నుంచి, ఈ జన్మలన్న స్వప్నంలో నుంచి మెలకువ కలగ్గానే అది అంతా అసత్ అని తెలిసిపోతూనే ఉంటుంది. అప్పుడు దానికి అంతము. లేదా నిరంతరంగా అంతు లేకుండా, అనంతంగా ఈ దేహాలు, ఈ జన్మలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఒక్క కలతో తెల్లారిపోలేదని ఏదో సామెత చెప్పినట్టు, అనంతంగా ఈ జన్మలు, ఈ దేహాలు ఉన్నట్టుగానే అనిపిస్తూనే ఉంటున్న కల తెల్లారిపోయిందాకా, కలలో నుంచి మెలకువ కలిగిందాకా ఇంతే విషయము. కానైతే నేను, ఆ కలకంటూ ఉన్న నేను, నిత్యము ఆ శరీరాలన్నింటిని ధరించి ఉన్న నేను శరీరవంతుణ్ణి. అనాసినః అప్రమేయస్య, అనాసి అయి ఉన్నాను. నాశం లేదు, అప్రమేయము కొలతకందేది లేదు. దానికి పరిచ్ఛేదం లేదు. అటువంటి ఆత్మ ఏదున్నదో స్వరూపము, దాని యొక్క అంతవంతమైనవి ఈ దేహాలన్నీ అని ఉక్తాః చెప్పబడతాయి. ఎవరి చేత? వివేకిభిః ఇతి అర్థః. వివేక జ్ఞానము సత్, అసత్ విడదీసి చూసుకోగలిగిన వివేక జ్ఞానం ఎవరికున్నదో తత్వదర్శిభిః అని చెప్పారు గదా! యదార్థంగా
సత్తును, అసత్తును వేరు చేసి చూసుకుని, ఓహో! అంతవంతాలు ఈ అసత్తులన్నీ, నిత్యమై ఉన్నది సత్ అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు తత్వదర్శులు. వాళ్ళు వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు వివేకులు. వాళ్ళ చేత ఈ విధంగా చెప్పబడ్డది. నిత్యస్య అనాశినః ఇతి న పునరుక్తం. నిత్యము అని చెప్పిన తర్వాత నాశము లేదు అని మళ్ళీ సెపరేట్‌గా ఇంకొకసారి చెప్పడం ఎందుకు? పునరుక్తి గదా! 2, 2 సార్లు చెప్పడం ఎందుకు అంటే, అది పునరుక్తి గాదు. 2 వేరే విషయాల గురించి చెప్తున్నారు. నిత్యత్వస్య ద్వివిధత్వాత్ లోకే నాశస్య చ. నిత్యము ఉన్నది అనడానికి 2 రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు ఈ లోకంలో. నశించిపోయింది అన్నదానికి గూడా 2 రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు ఈ లోకంలో. ఎట్లా అంటే, యథా దేహః భస్మీభూతः అదర్శనం గతः నష్టः ఉచ్యతే. విద్యమానः अपि यथा अन्यथा परिणतः వ్యాధి ఆదియుక్తః జాతः నష్టः ఉచ్యతే. ఒక్కొక్క పరిస్థితుల్లో ఏ విధంగానైతే దేహము భస్మీభూతమైపోతే, శరీరం మొత్తం కాల్చేసిన తర్వాత ఇంకా దేహం కనిపించదు. మళ్ళీ వాడు ఆ రూపంలో కనిపించడు కాబట్టి, ఓహో! వాడు నశించిపోయాడు, నష్టమైపోయాడు, ఇంక లేడు అని చెప్తారు. కాక ఒక్కొక్కసారి వాడి దేహం కనిపిస్తూనే ఉంటుంది పాపం. కానీ వాడికేదో వేరే విధంగా వ్యాధులు అట్లా కలిగి జబ్బు చేసో ఏమో చాలా చెడిపోయాడండి, చాలా నష్టమైపోయాడు, నశించిపోయాడు అని చెప్పుకోవచ్చు. లేదా ఒక్కొక్కసారి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడనుకోండి. పాపమండి చాలా నష్టమైపోయాడు వాడు, చాలా నశించిపోయాడు అని చెప్తారు. నిజంగా నశించిపోయాడంటే దేహమున్నది. కానీ ధనపరంగానో, ఆరోగ్యపరంగానో నశించిపోయాడు అని చెప్పేప్పుడు కూడా నష్టమైపోయాడు అని చెప్తారు. కాబట్టి నష్టమైపోవడం, నశించిపోవడానికి ఈ విధంగా 2 అర్థాలెట్లా ఉన్నాయో, తత్ర నిత్యస్య అనాశినః ఇతి ద్వివిధేనాపి నాశేన అసంబంధః అస్య ఇతి అర్థః. ఈ విధంగా చూసుకుంటే నిత్యమై ఉన్న, అనాశి అయి ఉన్న ఆ తత్వము అని చెప్పడంలో, నిత్యము అంటే అసలు లేనే లేకపోవడము. అసలు శరీరం ఇంక కాల్చి బూడిద కుప్పం చేసిన తర్వాత, ఇంక వాడు మళ్ళీ ఆ రూపంలో కనిపించకపోవడము. అటువంటిది లేకపోవడము నిత్యమై ఉండడం. అయితే క్షయమైపోవడము, నష్టమైపోవడము అన్నది నాశంతో కూడి ఉండడము. ఈ 2 విధాలుగా కూడా నాశాలు అస్య ఈ ఆత్మకు అసంబంధం సంబంధమే లేదు గాబట్టి, నిత్యము, అనాసి అని చెప్పవలసొచ్చింది 2 మాటలతో. అన్యథా పృథివ్యాదివదపి నిత్యత్వం స్యాత్ ఆత్మనః తత్ మా భూతీతి నిత్యస్య అనాశినః ఇత్యాహ. అట్లానే పృథివీ ఆదివత్ భూమి నిత్యము ఉంటుంది అని చెప్తారు. అంటే చిరకాలం అంటారు అంటే చాలా కాలం అని అర్థం. కానీ నిజంగా నిత్యమా? కాదు. ఎప్పుడో ఒకప్పుడు దానికి గూడా అంతం ఉంటుంది. ఆ రకంగా చాలా కాలం ఉంటుంది ఆత్మ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందో ఏమో అని అట్లా జరగగూడదు. మా భూతిథి అని నిత్యము అంటే లేకుండా పోవడం అన్నది లేదు. అనాసి అంటే క్షయమైపోవడం అన్నది లేదు అని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సొచ్చింది. అప్రమేయస్య న ప్రమేయస్య ప్రత్యక్షాది ప్రమాణైః అపరిచ్ఛేద్యస్య ఇత్యర్థః. అప్రమేయము అంటే ప్రత్యక్షాది ప్రమాణాల చేత పరిచ్ఛేదం కానిదేదున్నదో. ప్రత్యక్షాది ప్రమాణాల చేత పరిచ్ఛేదమై ఉండేదేది? ప్రమేయము. ఇది ప్రమేయం కాదు గాబట్టి అప్రమేయమై ఉన్నది అని చెప్తూ ఉన్నారంటే ఇది ఏ రకమైన ప్రమాణాలకు అందదు అని చెప్తూ ఉన్నారు. అయితే మనకొక ప్రశ్న వస్తుంది ఈ విషయం గురించి. నను ఆగమేన ఆత్మ పరిచ్ఛిద్యతే ప్రత్యక్షాదినా చ పూర్వం. మరైతే ఆగమ ప్రమాణాలతో వాటితో తెలుసుకున్నాము అంటే అది పరిచ్ఛిన్నమై ఉన్నది కదా ఇప్పుడు. ప్రత్యక్ష ప్రమాణాదులతో దాన్ని తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నది అది ఆగమ ప్రమాణానికి అందింది కదా! అట్లాంటప్పుడు అప్రమేయం అని ఎట్లా చెప్తాం మనము? ఆల్రెడీ అది పూర్వమే అదింత, అదిట్లా ఉంటుంది. దాని లక్షణాలివి, గుర్తులివి అని మొత్తం వేదం జెప్పింది గదా మరి. అట్లాంటప్పుడు అప్రమేయం అని ఎట్లా అంటాం మనం? అది ప్రమేయమే కదా!
ఆగమమన్న ప్రమాణంతో తెలుసుకోబడేది గాబట్టి అది ప్రమేయమై ఉన్నది గదా! అని ఒక ప్రశ్న. దానికి మన సిద్ధాంతి ఏం చెప్తున్నారంటే, కాదు. ఆత్మనః స్వతసిద్ధత్వాత్. ఆత్మ స్వతసిద్ధంగా ఎప్పుడూ ఉన్నది. కొత్తగా మనం తెలుసుకునేది గాదు. వేదం గూడా కొత్తగా దాన్ని తెలుసుకోలేదు. అది కొత్తగా మనకు చెప్పట్లేదు కూడా. సిద్ధే హి ఆత్మని ప్రమాతరి ప్రమిత్సోః ప్రమాణ అన్వేషణ భవతి. ఆత్మ సిద్ధంగా ఎప్పుడూ ఉన్నది గాబట్టే, ఆత్మ స్వతసిద్ధంగా ఎప్పుడూ ఉన్నది గాబట్టే, ఆ ప్రమాత ప్రమాణాలతో తెలుసుకునేవాడు ప్రమిత్సోహో ప్రమాణాలతో తెలియబడే దాని గురించి ప్రమాణాలతో అన్వేషించడం మొదలుపెడతాడు. అసలు తెలియని విషయం గురించి ఎట్లా తెలుసుకోవడానికి బయలుదేరతాడు? తెలుసు కాబట్టే దాన్ని ప్రమాణాలతో తెలుసుకోవడానికి బయలుదేరతాడు. నహి పూర్వం ఇద్ధం అహం ఇతి ఆత్మానం అప్రమాయ పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాయ ప్రవర్తతే. అసలు ముందే ఇద్ధం అహం నేనిట్లా ఉంటాను అని ఆత్మగా తన గురించి తనకు తెలియకుండానే, ఆత్మానం అప్రమాయ తన గురించి తను తెలుసుకోకుండానే, పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాయ తర్వాత తెలుసుకునే వాటి గురించి ప్రవర్తించడం చెయ్యడు. ఎవరైనా సరే వాడి గురించి వాడికి తెలిసిన తర్వాతనే వాడింకేమైనా తెలుసుకోవడానికి బయలుదేరతాడు. నేను అని తెలియకుండా నేనిది తెలుసుకుంటాను అని ఎవరు బయలుదేరరు. నేను అన్న చోట నేను గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది వాళ్ళకు. నేను అని తెలియడమే ఆత్మ గురించి తెలుసుకోవడం స్వరూప జ్ఞానం. నహి ఆత్మా నామ కస్యచిత్ అప్రసిద్ధః భవతి. నేను అన్నది ఎవ్వడికి తెలియకుండా ఉండదు. ప్రతి వాళ్ళకు నేను అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు శాస్త్రము ఆల్రెడీ దాని గురించి చెప్పింది గాబట్టి అది పరిచ్ఛిన్నమైపోయింది గదా! ప్రమేయమైంది గదా! అన్నావిక్కడ నువ్వు. శాస్త్ర ప్రమాణం ఆల్రెడీ ఉంది గదా! అన్నావు. దాని గురించి చూద్దాం శాస్త్రం ఏం చెప్తుందో. ఆగమము, వేదము. శాస్త్రం తు అంత్యం ప్రమాణం. శాస్త్రం ఎప్పుడైనా చివరి ప్రమాణం. ఆఖరి ప్రమాణం ఇంక. దాని తర్వాత ఇంకేమి ప్రమాణాలేమి లేవింకా. చివరిది ఇంకా ఆత్మ ప్రమాణం గూడా పూర్తయిన తర్వాత ఇంక అనుభవంలోకొచ్చేసిందదని తెలుసుకోవాలి మనము. శాస్త్రం ఇంతకీ చివరి ప్రమాణంగా ఏమి రుజువు చేస్తుంది మనకు? అతద్ధర్మ అధ్యారోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణత్వం ఆత్మనః ప్రతిపద్యతే నహి అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన. అతత్ ధర్మాలు, తత్ పదార్థం గాదు. అతత్ విషయాల గురించి, వాటి ధర్మాల గురించి ఏవి అధ్యారోపణలున్నాయో, లేని వాటిని ఉన్నట్టుగా అధ్యారోపించుకుని, ఓహో! ఉన్నాయి అని అనుకోవడం ఏదున్నదో, ఎండమావిలో నీళ్లున్నాయని లేని నీళ్లను ఆ ఎండమావి పైన, ఇసుక తిన్నెల పైన అధ్యారోపణ చేసి ఉన్నాయని చూసే ఏ లక్షణమున్నదో. ఎందుకు అంటే, ఇసుక గూడా మిలమిల మెరుస్తూ ఉంటే సూర్యకిరణాలు పడి నీళ్లున్నట్టుగా అనిపించొచ్చు. ఒక్కొక్కసారి మరీ ఎండలెక్కువగా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం తారు రోడ్లు గూడా అట్లానే మెరుస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. నీళ్లున్నట్టు అనిపిస్తుంది రోడ్డు పైన. ఎందుకు అంటే, తత్ పదార్థం అక్కడ లేదు. అతత్ అధ్యారోపమైంది. లేని ధర్మాలు అక్కడ ఉన్న వస్తువులపైన అధ్యారోపించబడడం వల్ల ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నదేదున్నదో, అటువంటి అధ్యారోపణను నివర్తించడం మాత్రం చెయ్యడం కోసమే ఆత్మనః ప్రమాణత్వం. ఆత్మ ఇట్లా ఉంటుంది అని శాస్త్రము ప్రమాణపూర్వకంగా ప్రతిపాదిస్తూ ఉంటుంది. అదే శాస్త్ర ప్రమాణం. అంతేగాని అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన తెలియని విషయం గురించి కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చెయ్యట్లేదు వేదము. మన శాస్త్రము మనకు తెలిసిన విషయం గురించే చెప్తూ ఉన్నది. ప్రమాణంతో చెప్తూ ఉన్నది. ఎందుకు అంటే, తత్ పదార్థం గురించిన జ్ఞానము పోగొట్టుకుని, అతత్ పదార్థాల గురించిన అధ్యారోపణలతో ఉన్నప్పుడు, అటువంటి అధ్యారోపాన్ని అపవాదు చేయడం కోసం, తొలగించడం కోసం మాత్రమే శాస్త్ర ప్రమాణము ఉన్నది. లేని విషయం గురించి కొత్తగా చెప్పడం కోసం కాదు.
అందుకని ఆల్రెడీ వేదం కనిపెట్టింది కదా! ఇంకది పరిచ్ఛిన్నమైంది గదా! అది ప్రమేయమైంది గదా! అంటే, ఉన్న విషయము వేదము కొత్తగా చెప్తే గదా! వేదం వల్ల మాత్రమే తెలిసేది గాదు. అంతటా ఉన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే అతత్ ధర్మాలు అడ్డుపడడం వల్ల తత్ జ్ఞానము పక్కకు వెళ్ళిపోవడం చేత, వేదము మళ్ళీ ప్రమాణపూర్వకంగా జ్ఞాపకం చేస్తుంది అంత మాత్రమే. తథా చ శృతిః మనకు బృహదారణ్యక ఏం చెప్తుందంటే, యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ యః ఆత్మ సర్వాంతరః ఇతి. ఏదైతే సాక్షాత్తుగా అపరోక్షమై ఉన్నదో అది బ్రహ్మ. ఏదైతే ఆత్మగా అందరిలోనూ లోపల ఉన్నది. సర్వానికి లోపల ఉన్నది అని చెప్తూ ఉన్నది. యస్మాత్ ఏవం నిత్యః అవిక్రియః చ ఆత్మ తస్మాత్ యుధ్యస్వ యుద్ధాత్ ఉపరమం మా కార్షీః ఇతి అర్థః. ఏదైతే నిత్యమై ఉన్నది అవిక్రియము, ఏ వికారాలు లేకుండా ఉన్న ఆత్మ ఉన్నదో అటువంటి దాని గురించి చెప్తూ, తస్మాత్ కాబట్టి యుధ్యస్వ యుద్ధం చెయ్యి, యుద్ధం నుంచి ఉపరమించకు, యుద్ధం మానుకోకు మాకార్షీః అని చెప్తూ ఉన్నారు మన భగవంతుడు కృష్ణుల వారు. అయితే యుద్ధం చెయ్యి అంటే కర్మలు చెయ్యి అని ఆయన ప్రేరేపించట్లేదు. ఆ యుద్ధమో, ఆ కర్మలో చెయ్యాలన్న ఉద్దేశం ఉన్న వాళ్లకు, వాళ్ళు ఏ విధంగా ఈ జ్ఞానాన్ని అందుకుంటారో అదే విధంగా అనుసరించి, వారి బుద్ధిని అనుసరించి చెప్పడం ప్రధాన ఉద్దేశంగా యుద్ధం చెయ్యి మరి అని చెప్తున్నారు. నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే. యుద్ధం చెయ్యి అని ఆయన కర్తవ్య బోధ చెయ్యట్లేదు. కర్తవ్యాన్ని విధించట్లేదు. యుద్ధే ప్రవృత్తః ఏవ హి అసౌ. ఆయన యుద్ధం చెయ్యాలని ప్రవృత్తుడయ్యే ఉన్నాడు. అర్జునుడు యుద్ధం చెయ్యడం కోసమే ఉన్ముఖుడై ఉన్నాడు. అయితే ఇప్పుడు శోకమోహ ప్రతిబంధః తూష్ణీం ఆస్తే. ఏదో శోకము, ఏదో మోహము అడ్డం పడి, నేను యుద్ధం చెయ్యను అని అన్నాడు. యుద్ధం చెయ్యాలన్న ఉద్దేశంతోటే ఉన్నవాడు. అతః కాబట్టే తస్య ప్రతిబంధ అపనయన మాత్రం భగవతా క్రియతే. ఆయన యొక్క ఈ శోకాలు, మోహాలన్న ప్రతిబంధకాలేమున్నాయో వాటిని అపనయనం చెయ్యడం అంత మాత్రమే భగవంతుడు క్రియతే చేస్తూ ఉన్నారు. మన అర్జునుడికి ఏ మోహాలు, శోకాలు అడ్డుపడ్డాయో ఆ మోహాలను, శోకాలను పక్కకు తొలగిస్తున్నారు అంత మాత్రమే. తస్మాత్ యుధ్యస్వ ఇతి అనువాద మాత్రం న విధిః. అందుకని యుద్ధం చెయ్యి అని చెప్పడము అర్జునుడి మనసును అనుసరించి చెప్పిన మాట మాత్రమే తప్ప, నువ్విట్లా చెయ్యి అని ఆయన యుద్ధాన్ని విధించట్లేదు అని ఆ శ్లోకానికి భాష్యం పూర్తయింది. శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం నా ప్రవర్తకం ఇతి ఏతస్య అర్థస్య సాక్షీభూతౌ రుచౌ ఆనినాయ భగవాన్. ఈ శోకాలు, మోహాలు మొదలైన సంసార కారణాలేవున్నాయో వాటిని నివారించడం కోసమే ఈ గీతాశాస్త్రమంతా ఉన్నది. అంతేగాని ప్రవృత్తి మార్గంలోకి నడిపించడం కోసం కాదు, ఇది దాని పరమార్థం కాదు అని చూపించడం కోసము సాక్షీభూతంగా మన భగవంతుడు 2 రుక్కులను, ఋగ్వేదంలోని మంత్రాలను, వేదంలోని 2 మంత్రాలను ఆనినాయ తీసుకునొచ్చి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. యత్తు మన్యసే యుద్ధే భీష్మాదయః మయా హన్యంతే అహం ఏవ తేషాం హంతా ఇతి ఏషా బుద్ధిః మృషా ఏవ తే. ఏదైతే యత్ ఈ యుద్ధంలో భీష్ముడు మొదలైన వాళ్ళు మయా నా చేత హన్యంతే చనిపోతారు. అహం ఏవ నేనే తేషాం హంతా వీళ్లకు హంతకుణ్ణి, వీళ్లను సంహరించేవాణ్ణి ఇతి అని ఏషా తే బుద్ధిః నీ బుద్ధి, నీ ఆలోచన ఏదున్నదో అది మృషా ఏవ, అది మిథ్యా జ్ఞానము, అది అసత్ బుద్ధి, లేనిది ఉన్నట్టుగా అనుకుంటున్నావు.
ఏదైతే భీష్ముడు మొదలైన వాళ్ళు నా చేత చనిపోతారు, నేను వాళ్ళని చంపుతాను అని మన్యసే అనుకుంటున్నావో, ఈ నీ బుద్ధి మొత్తము అసత్ బుద్ధి, అతత్ బుద్ధి అని ఆయన చూపిస్తూ ఇంకా ఉపదేశం మొదలుపెడుతూ ఉన్నారు. కథం ఏ విధంగా అంటే, ఇదిగో ఈ విధంగా. యహ ఏనం వేత్తి హంతారం, యహ చ ఏనం మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతః న అయం హంతి న హన్యతే. యహ ఎవరైతే ఏనం దీన్ని ఈ ఆత్మను హంతారం వేత్తి చంపేదానిగా చూస్తూ ఉంటాడో, తెలుసుకుంటూ ఉంటాడో, యహ ఎవడైతే ఏనం దీన్ని ఈ ఆత్మను హతం మన్యతే చనిపోయింది అనుకుంటాడో, తౌ ఉభౌ వాళ్ళిద్దరూ కూడా న విజానీతః తెలిసిన వాళ్ళు కాదు. ఎందుకు? అయం ఇది న హంతి చంపదు, న హన్యతే చావదు అని చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకానికి భాష్యం చూద్దాము. యహ ఏనం, ఏనం అంటే ఈ ప్రకృతం దేహినం ప్రస్తావించబడుతున్న ఈ దేహి ఏదున్నదో ఆత్మ, దాన్ని వేత్తి ఎట్లా విజానాతి తెలుసుకుంటాడు? హంతారం హనన క్రియాయాః కర్తారం, అదిగో చంపింది అని అనుకుంటాడో. యహ చ ఏనం ఎవరైతే దీన్ని ఇంకొకడు అన్యః మన్యతే హతం చనిపోయింది అనుకుంటాడో, దేహ హననేన హతః అహం ఇతి హనన క్రియాయాః కర్మభూతం. దేహము చనిపోతే అహం హతః నేనే చనిపోయాను అని ఆ హనన క్రియకు కర్మగా అనుకుంటాడో, తౌ ఉభౌ వాళ్ళిద్దరూ కూడా న విజానీతః తెలిసిన వాళ్ళు కాదు, న జ్ఞానవంతౌ జ్ఞానవంతులు కాదు, అవివేకేన ఆత్మానం ఆత్మ వివేకం వాళ్ళకి లేదు, ఆత్మ ఏదో అనాత్మ ఏదో తెలియదు, నశించిపోయే దేహమే నాశము లేని ఆత్మ అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. అటువంటి ఏమీ తెలియని వాళ్ళే అదిగో ఆత్మ చంపుతుంది, ఆత్మ చచ్చిపోయింది అని చెప్పుకుంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. హంతా అహం హతోస్మి అహం ఇతి దేహ హననేన ఆత్మానం అహం ప్రత్యయ విషయం యౌ విజానీతః తౌ ఆత్మస్వరూప అనభిజ్ఞౌ ఇత్యర్థః. అహం హంతా నేను చంపాను, నేను చంపేవాణ్ణి, హతోస్మి నేను చనిపోయాను అని దేహ హననేన శరీరం నశించడంతో ఆ దేహమే ఆత్మ అనుకుని ఆ శరీరాన్ని చూసి అహం ప్రత్యయంగా నేను అన్న ఆ శబ్దానికి అర్థం ఏదున్నదో, ఆత్మ అన్న పదానికి నేను అన్న ప్రత్యయం ఏది కలుగుతుందో అది నేనే అనుకుంటున్న వాడెవడున్నాడో, అటువంటి వాళ్ళిద్దరూ కూడా న విజానీతః ఏమీ తెలిసిన వాళ్ళు కాదు. తౌ వాళ్ళకేమి తెలియట్లేదు, ఆత్మస్వరూప అనభిజ్ఞౌ వాళ్ళిద్దరికీ ఆత్మస్వరూపం గురించి తెలియట్లేదు, ఆత్మస్వరూపాన్ని యొక్క అనభిజ్ఞులు ఏమీ తెలియని వాళ్ళు అని అర్థము. యస్మాత్ ఎందుకంటే నా అయం ఆత్మ హంతి ఈ ఆత్మ చంపదు, నా హనన క్రియాయాః కర్త భవతి చంపడమన్న క్రియకు కర్త కూడా కాదు, నచ హన్యతే నచ కర్మ భవతి ఇత్యర్థః చావడమన్న కర్మ కూడా దానికి లేదు, అది కర్మగా కూడా ఉండదు. ఎందుకు అంటే అవిక్రియత్వాత్ దానికి క్రియలు లేవు, అది కర్త కాదు, కర్మ కాదు, అది సబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ కాదు. ఎందుకు అంటే దానికి యాక్షన్ లేదు. ఎప్పుడైనా సరే కర్త కర్మ ఉండాలి అంటే ఏదో ఒక క్రియ ఉండాలి. క్రియ లేదు కాబట్టి దానికి కర్తగా గాని, కర్మగా గాని, చంపేవాడిగా గాని, చచ్చేదానిగా గాని ఉండవలసిన అవసరం లేదు. క్రియ ఎందుకు లేదు అంటే అహంకారం లేదు. అహంకారం ఉంటేనే అహం కర్త భావం ఉంటేనే వాడు కర్త అవుతాడు. ఆత్మకు అహంకారం లేదు కాబట్టి అది అహంకర్తగా అయ్యే అవకాశమే లేదు. పైగా ఆత్మలో వికారాలు లేవు గాబట్టి అది అవిక్రియం కాబట్టి వికారాలు లేకపోవడం చేత కూడా దానికి క్రియలు లేవు. క్రియలు లేకపోయేసరికి అది కర్తగా ఉండదు, కర్మగా ఉండదు అని చెప్తూ ఉన్నారు.
అయితే మరి కథం అవిక్రియః ఆత్మ ఇతి? అయితే మరి ఆత్మ అవిక్రియం అంటున్నావు గదా! అది ఎట్లా ఉంటుంది? వికారాలు లేకుండా ఉంటుందంటున్నావు గదా! అది ఎట్లా ఉంటుంది అని అడిగితే, ఇదిగో ద్వితీయః మంత్రః ఇంకొక మంత్రంలో దాని గురించి వివరిస్తూ ఉన్నారు. మనం ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చొని ఈ 20వ శ్లోకాన్ని, దాని భాష్యాన్ని చూస్తూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.